ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై మసిపూసి మారుడికాయ చేయాలని రేవంత్ సర్కారు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. రాష్ట్రంలో 90 లక్షల మందికి రేషన్ కార్డు ఉంటే కేవలం 40 లక్షల మందికి మాత్రమే గ్యాస్ సిలిండర్ ఏ ప్రాతిపదికన అమలు చేస్తారని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 500కే గ్యాస్ సిలిండర్ అందించాలని డిమాండ్ చేశారు. ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు దాసోజు శ్రవణ్. ప్రస్తుతం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1,24,00,000 పైచిలకు ఈరోజు గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. తెలంగాణలో వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు 90 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ ఏమన్నారు, ప్రతి హౌస్ హోల్డ్కు ప్రతి గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి వాళ్లకు మేము 500 రూపాయల సబ్సిడీ ఇస్తామని చెప్పని 6 గ్యారంటీలో వాగ్దానం చేసిన పెద్దలు ఇక్కడేం చెప్తా ఉన్నారు, యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 40 lakh beneficiaries have been identified. Hence 40 lakhs women will be benefited by the scheme. చిన్న రైడర్ పెట్టిండ్రు టు స్టార్ట్ విత్ అని చెప్పని. ఆగమేఘాల మీద మీరు ప్రజాపాలన పేరు మీద మీరు అప్లికేషన్లు తీసుకున్నారు. ఉన్నటువంటి ఒక పథకాలకు అమలు చేయడానికి కూడా మీరు అప్లికేషన్స్ తీసుకున్నారు. ప్రజలు నమ్మిండ్రు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నమ్మి మీకు ఓట్లేసిండ్రు. తర్వాత మీరు అప్లికేషన్లు పెట్టుకోమంటే ప్రజాపాలన కింద లైన్లలో నిలబడి రోజుల తరబడి లైన్లలో నిలబడి అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ల కోసము ఎన్ని అప్లికేషన్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతమంది అప్లై చేసిండ్రంటే దానిపైన డేటా లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్తా ఉన్నాను, వైట్ రేషన్ కార్డ్స్ 90 lakhs ఉన్నాయి. మీరే నెత్తి మీద నోరు పెట్టుకొని మొన్న జరిగిన ఎన్నికల సందర్భంలో అనేక మంది పేదలకు ఇంకా కూడా వైట్ రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి, లేదు ఇంకా కూడా వైట్ రేషన్ కార్డ్స్ ఇవ్వవలసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినారు. ఇంతవరకు ఆ వైట్ రేషన్ కార్డ్స్ నమోదుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించట్లేరు. ఆ వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు 90 లక్షల మంది ఉండగా మీరు ఏ రకంగా 40 లక్షలకే కుదించినారు? ఏం ప్రాతిపదిక మీద కుదించినారు? ఈ ప్రాతిపదిక మీకు ప్రజాపాలన అప్లికేషన్ల ద్వారానా, లేదు మీ ఇష్టారాజ్యంతో మీరు ఈ పనికిరాని నిర్ణయం తీసుకున్నారా అని చెప్పని ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మొత్తం మీద 3 నుండి 5 సిలిండర్లు మాత్రమే ఇస్తారట. అందుకే అంటా ఉన్నా, కొండంత వెల్కన్ పట్టినట్టుగా కొండంత రాగంది పనికిరాని పాట పాడినట్టుగా మీరు ప్రజలకేమో 500 రూపాయలు ప్రతి సిలిండర్కి ఇస్తామని చెప్పని చెప్తారు. మీరు ఇక్కడ అమలుకి వచ్చేటప్పటికే మేము 3 సిలిండర్లే ఇస్తాము, దట్ టు బేస్డ్ ఆన్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 years ఆఫ్ కన్జంప్షన్ అని చెప్పని మీరు ఇవాళ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మోసం, ఇది దగ. మీరు చెప్పిన మాట వేరు, మీరు ఇవాళ అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్న తీరు వేరు. ఇది తెలంగాణ సమాజం దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్యంగా శాసనసభ్యులను, మంత్రులను నిలదీయాలని చెప్పని కోరుతా ఉన్నాను. నమ్మి మీకు ఓట్లేసింది with a faith and trust on you that you are going to fulfill the 6 guarantees. మీకు ఓట్లేసిన తర్వాత ఇవాళ ఈ రకంగా దాటవేతకు దోర్పడికి పాల్పడటము, 40 మంది ఇన్స్టాల్మెంట్లు ఏందండి నాకు అర్థం కాదు. ఇంకొకటి, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మేము ఇస్తామని ఆ రోజు కూడా చెప్పలే. ఇవాళ వైట్ రేషన్ కార్డు అని చెప్పని ఇవాళ ఒక రైడర్ పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రజలకు మేలు కలుగుతుంటే పెద్ద మనసుతోటి మీరు వెసులుబాటు కల్పించి వాళ్ళకి మేలు కలిగించే తీరు ఉండాలి. కానీ ఎక్కడికక్కడ కండెన్స్ చేద్దాం, రెడ్యూస్ చేద్దాం అని చెప్పని ఒక సంకుచితమైనటువంటి ఒక మనస్తత్వంతో ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఎనీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అర్హులైనటువంటి వాళ్ళు, పేదలైనటువంటి వాళ్ళు, కావాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా 500 రూపాయల సబ్సిడీ వెంటనే అందజేయాలా. 1,31,48,000 టోటల్ కరెంట్ కనెక్షన్స్ ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. 1,31,48,000 కరెంట్ కనెక్షన్స్ ఉన్నాయి ఇవాళ. దాంట్లో కనుక ఇంకా లోతుగా చూసినట్టయితే 1,05,00,000 కనెక్షన్స్ కన్జ్యూమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 200 యూనిట్స్. ఈ 1,05,00,000 మందికి 200 యూనిట్ల కంటే తక్కువనే వాడుకుంటున్నారు. మరి మీరు ఎంతమందికి ఇస్తున్నారు? ఏం గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తున్నారు? మళ్ళీ దీనికి కూడా వైట్ రేషన్ కార్డ్ అని చెప్పని లింకులు పెడతారా? ఇవేమీ లేకుండా దయచేసి మీకు చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ మాటలు నమ్మి మీకు ఓట్లేసినారు, మీ వాగ్దానాలు నమ్మి మీకు ఓట్లేసినారు. వంచనకు గురి చేయకండి దయచేసి. మీరు అన్నట్టుగా ప్రతి హౌస్ హోల్డ్కు 200 యూనిట్స్ ఆఫ్ పవర్ ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఏదైతే భర్తీ చేసినామో అని చెప్తా ఉన్నారో 25,000 ఉద్యోగాలు, ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లు మీరు వచ్చినప్పుడు వచ్చినాయా, లేదా గత ప్రభుత్వం ఇచ్చినాయా? ఇవన్నీ గత నిరుద్యోగులకు, యువకులకు, తెలంగాణ సమాజానికి తెలిసినటువంటి ఒక వేకెన్సీస్ కదా, ఇవి తెలిసినటువంటి ఒక నోటిఫికేషన్ కదా.
దాన్ని భర్తీ చేసి నువ్వు 2 లక్షల కోటాలను మెర్జ్ చేస్తున్నావు అంటే నీ మోసం మొదలైంది. తెలివికల్లోడు అయితే ఏం చెప్పాలా, బాధ్యత సోయి ప్రజల పట్ల నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉంటే ఏం చెప్పాలంటే, నేను 25,000 ఆఫ్ జాబ్స్ గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి దాన్ని నేను ఇమీడియట్గా త్వరితగతిన నేను కంప్లీట్ ఇచ్చిన మాట ప్రకారంగా నేను మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలకు నేను కొత్త నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పాలా. అది చెప్పకుండా ఇవాళ 2 లక్షల్లో నేను 25,000 ఇచ్చినా అని చెప్పని ఇది దాటబోతే ధోరణి కాదా, తప్పించుకునే ధోరణి కాదా, ఇది నయవంచన కాదా, ఇది మోసం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మొన్నటి వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనురెప్పపాటు కొట్టుకునేంత సమయం కూడా పవర్ కట్స్ లేనటువంటి ఒక సిచ్యువేషన్ నుండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈ పవర్ కట్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? ఈజ్ ఇట్ బికాస్ మీరు పవర్ పర్చేజ్ చేయట్లేరా? ఈజ్ ఇట్ బికాస్ మీరు పవర్ను జనరేట్ చేయలేకపోతా ఉన్నారా? ఈజ్ ఇట్ బికాస్ దేర్ ఆర్ సమ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఏమైనా ఉన్నాయా? ఏ కారణం చేత లేదు? రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్టుగా, ఫత్వాలు జారీ చేస్తున్నట్టుగా కింది స్థాయి సిబ్బంది అంతా కూడా హెల్పర్లు, లైన్మెన్లు, ఏఈలు, డిఈలు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు మొత్తం అంతా కుమ్మక్కైపోయి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం కోసం ఎక్కడికక్కడ పవర్ కట్లు చేస్తున్నారా? మీరు